హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. సాధారణంగా 35 ఏళ్ళు దాటి 40 ఏళ్ళు వచ్చేసరికి మనం ఆహారం విషయంలోనూ ఆరోగ్యం విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా ఆ వయసులో మన శరీరంలోని కండరాలు 1% చొప్పున కరిగిపోతాయి. అలాగే కీళ్ళ మధ్య వశ్యత తగ్గి కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. కండరాల బలహీనత, కీళ్ళ నొప్పులు వంటివి చాలా సాధారణంగా వచ్చేస్తూ ఉంటాయి. వాటిని తగ్గించుకోవడానికి మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం మనం ఈరోజు 5 పవర్ఫుల్ కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం. మొదటిగా కీళ్ళ వాపులు తగ్గించడానికి మెంతులు, వాల్నట్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మెంతులలో ఉండే ప్రత్యేకమైన ఆమ్ల రసాలు కీళ్ళ నొప్పులను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కీళ్ళ నొప్పులు తగ్గించడమే కాకుండా కీళ్ళ మధ్య వశ్యత పెరగడానికి కూడా సహాయపడతాయి. అర స్పూన్ తీసుకోవాలి. ఇక వాల్నట్స్ విషయానికి వచ్చేసరికి దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండటం వలన అలాగే ప్రోటీన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ రెండు కండరాలకు నేరుగా బలాన్ని అందిస్తుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవటం వలన ఎముకలు, కండరాలు ఒకేసారి దృఢంగా ఆరోగ్యంగా మారతాయి. అర స్పూన్ మెంతులను, 2 వాల్నట్స్ తీసుకుని రెండింటిని విడివిడిగా నీటిని పోసి నానబెట్టాలి. 5 నుంచి 6 గంటల పాటు నానితే సరిపోతుంది. ఈ నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగాలి. ఇక వాల్నట్స్ నానినాక తినాలి. అయితే నానిన వాల్నట్స్ తింటాం కదా, ఆ నీటిని తీసుకోకూడదు. ఎందుకంటే దానిలో యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇక ఎముకలకు సంజీవిని నల్ల నువ్వులు, ఎండు ద్రాక్ష కాంబినేషన్. నల్ల నువ్వులలో ఉండే పోషకాలు ఎముకలు గుల్లబారకుండా, బలహీనపడకుండా కాపాడతాయి. నల్ల నువ్వులలో కాల్షియం చాలా సమృద్ధిగా ఉంటుంది. ఈ కాల్షియం ఎముకలకు చేరాలంటే కొన్ని ఖనిజాలు అవసరం అవుతాయి. అర స్పూన్ మోతాదులో నల్ల నువ్వులను తీసుకుంటే సరిపోతుంది. ఈ నల్ల నువ్వుల్లో ఉన్న పోషకాలు మన శరీరానికి అందాలి అంటే ఎండు ద్రాక్షలో ఉండే బోరాన్, పొటాషియం వంటివి సహాయపడతాయి. మన కాల్షియం శరీరం అందుకోవాలి అంటే బోరాన్, పొటాషియం అవసరం. ఇక 4 లేదా 5 ఎండు ద్రాక్షను తీసుకోవాలి. నల్ల ఎండు ద్రాక్ష డయాబెటీస్ ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఈ విధంగా నల్ల ద్రాక్ష, నల్ల నువ్వులు తీసుకుని నీటిని పోసి 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటే ఎముకలకు బలం, ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా నల్ల నువ్వులను, నల్ల ఎండు ద్రాక్షను తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఎముకల మధ్య వశ్యత కూడా పెరిగి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక కీళ్ళ అరుగుదలకు చెక్ పెట్టడానికి అవిసె గింజలు చాలా బాగా సహాయపడతాయి. మళ్ళీ చాలామంది నడిచేటప్పుడు మోకాళ్ళ మధ్య కిటకిట అనే శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చింది అంటే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మనం అర్థం చేసుకోవాలి. అవిసె గింజలకు ఉన్న పోషకాల దృష్ట్యా కీళ్లకు సహజ సిద్ధమైన మాయిశ్చరైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అంటే ఒక రకంగా లూబ్రికెంట్గా పనిచేస్తుంది. దీనిలో ఫ్యాటీ యాసిడ్స్ కీళ్ల మధ్య కదలికలను సులభతరం చేస్తాయి. ఒక అర స్పూన్ మోతాదులో అవిసె గింజల పొడి తీసుకోవాలి. అవిసె గింజలను దోరగా వేగించి పొడిగా తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. ఈ పొడిని గ్లాసు పాలు లేదంటే గ్లాసు మజ్జిగ లేదంటే వేడి నీటిలో కలుపుకొని తీసుకోవచ్చు. ఇక కండరాల నిర్మాణానికి బాదం పప్పు చాలా బాగా సహాయపడుతుంది. బాదం పప్పులో ఉండే పోషకాలు కండరాల పనితీరు మెరుగుపరచడంలో, కండరాల కణజాలాన్ని నిర్మించి శరీరానికి నొప్పులు లేకుండా చేస్తుంది. బాదంలో ఉండే విటమిన్ ఇ, మెగ్నీషియం ఆరోగ్యకరమైన కొవ్వులు నరానికి బలాన్ని ఇస్తాయి. వృద్ధాప్యంలో తూలిపోయే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఈ విధంగా బాదం పప్పును 5 బాదం పప్పులు తీసుకుంటే సరిపోతుంది. నీటిలో వేసి నానబెట్టి పై తొక్క తీసి తినాలి. ప్రతిరోజు 5 బాదం పప్పులు తింటూ ఉంటే మంచి ప్రయోజనం కనబడుతుంది. తప్పనిసరిగా తినడం అలవాటు చేసుకోవాలి. ఇక రాత్రిపూట పెక్కలు పట్టేయకుండా ఉండాలి అంటే సోంపు, మఖానా ఈ రెండింటిని తీసుకోవాలి. రాత్రిపూట కాలి పెక్కలు పట్టేస్తే విపరీతమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పిని భరించడం కూడా చాలా కష్టం. శరీరంలో కాల్షియం, మెగ్నీషియం లోపించడమే ఈ కాలి పెక్కలు పట్టేయడానికి కారణం. సోంపు గింజల్లో కండరాలకు విశ్రాంతినిచ్చే లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇక అలాగే
మఖానాలో కూడా ఉన్న పోషకాలు నొప్పులను తగ్గించి మంచి నిద్రను ప్రేరేపించడానికి కూడా సహాయపడతాయి. 8 నుంచి 10 మఖానా తీసుకోవాలి. అర స్పూన్ సోంపు తీసుకోవాలి. అర స్పూన్ సోంపు నీటిని పోసి నానబెట్టాలి. అలాగే మఖానా అంటే పూల్ మఖానాలో పాలు పోసి నానబెట్టాలి. 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టి ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రాత్రిపూట పిక్కలు పట్టేయకుండా ఉంటాయి. అయితే ఈ సోంపు మఖానాను రాత్రి సమయంలో మాత్రమే తీసుకోవాలి. తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ 5 రకాల రెమెడీలు మీకు చాలా బాగా సహాయపడతాయి. మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనంగా మారి గుల్లబారుతూ ఉంటాయి. గుల్లబారాయంటే మనలో బలం లేక పడిపోతూ ఉంటాం. అలాంటి సమస్యలు ఏమీ రాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పిన ఈ ఆహారాలను రెగ్యులర్గా డైట్లో ఉండేలా చూసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.